హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే ఆగస్టు 15న మనకి ఏపీ ఎండోమెంట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయండి. మనకి మొత్తం 104 పోస్టులతో మనకి ఏపీ ఎండోమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది వరకు ఈ నోటిఫికేషన్ అనేది మనకి 60 పోస్టులతో వచ్చింది ఓకే గత ప్రభుత్వంలోని. అయితే ఇప్పుడు ఏపీ గ్రేడ్ 3కి సంబంధించిన ఎండోమెంట్ ఆఫీసర్స్ పోస్ట్ అనేది మనకి 104 పోస్టులతో అనమాట నోటిఫికేషన్ రాబోతుందండి. అయితే దీనికి సంబంధించి తీసుకుంటే మనకి ప్రిలిమినరీ ఉంటుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఉంటుందన్నమాట. అయితే గవర్నమెంట్ అది డిసైడ్ చేస్తుంది ఎలా చేయాలనేది పబ్లిక్ సర్వీస్ కమిషను. అయితే మరి ఈ వీడియో మనం కంప్లీట్గా దీని గురించి డిస్కస్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేయలేదండి, బట్ ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వస్తాయి. మరి 104 పోస్టులు మనకి ఉన్నాయి. అయితే ఇదివరకు మనం తీసుకున్నట్లయితే చాలామంది లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్ ప్రారంభించారు. కాకపోతే ఏమైందంటే సడన్గా గవర్నమెంట్ ఈ 104 పోస్టులు అనేవి ఏవైతే మనకి సచివాలయం స్టాఫ్ ఉన్నారో వాళ్ళతో ఫిల్ చేస్తున్నామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడంతో చాలామంది అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. బట్ మళ్ళీ కూడా మనకు ఒక యాంటిసిపేషన్ ఏంటంటే 104 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అది రాబోతుంది అనమాట. మరి దీనికి సంబంధించి ప్రిపరేషన్ తీసుకుంటే పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి మనకి ఓకే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద ఉంటుందన్నమాట. ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి తీసుకుంటే ఈ టాపిక్ మొత్తం నేనే చెప్పానండి. ఓకే మోస్ట్లీ మనకి చాలా కంటెంట్ అయితే నేను ఇదివరకు యాడ్ చేస్తాను, ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త కంటెంట్ అనేది యాడ్ చేస్తాను దానికి కంప్లీట్ చేయడం కోసం. మరి దీనికి సంబంధించినటువంటి కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. మీకు బాలు ఐక్యూ యాప్లో అయితే అవైలబుల్ ఉందండి. బాలు ఐక్యూ యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే చేయొచ్చు అనమాట. సో కాబట్టి యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోంచి, లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ద్వారా మీరు లింక్ ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు 104 పోస్టులకి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇందులో పేపర్ 1 మనకి ఫస్ట్ తీసుకుంటే ప్రిలిమినరీలో లాస్ట్ టైం తీసుకుంటే మనకి 100 మార్క్స్ వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద ఇచ్చారు. అంటే మనకి పురాణాల మీద, ఇతిహాసాల మీద, అలాగే నెక్స్ట్ ఆగమాల మీద, వీటన్నిటి మీద మనకి టెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. దీంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే హిందూ ఫిలాసఫీకి సంబంధించిన చట్టాలు ఉన్నాయో, ఒక దత్తత చట్టం అవ్వచ్చు, లేదంటే హిందూ వివాహ చట్టం అవ్వచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి మీదతో పాటుగా మనకి ఈ విషయాలన్నీ కూడా మనకి టెంపుల్ సిస్టమ్కి సంబంధించి కూడా మనకి చట్టాల మీద క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో ఇది మంచి ఆపర్చునిటీ, డెఫినెట్గాను మంచి పోస్టులు ఇవి. ఓకే సో డెఫినెట్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి బెనిఫిట్స్ అండి. ఇది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలందరూ కూడా ప్యారలల్గా ప్రిపేర్ అవుతుంటారు. సో పేపర్ 1లో జనరల్ స్టడీస్ తీసుకుంటే మనకి మొత్తం ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీతో పాటుగా కరెంట్ అఫైర్స్ని బాగా చదువుకుంటే హైయెస్ట్ స్కోర్ అనేది వస్తుంది అనమాట. మనకి కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. ఓకే ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనకి ఎంత టైం ఇస్తారో మనకి ప్రిలిమినరీకి మెయిన్స్కి అనేది మనకు తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ అనమాట. సో మరి మన దగ్గర అయితే ఈ కోర్స్ అందుబాటులో ఉందండి. ప్రజెంట్ అయితే ఇది ఆఫర్గా నేను మీకు 499కే ప్రొవైడ్ చేస్తున్నానండి. ప్రజెంట్ 499 పెట్టాను కోర్సు. అలాగే 1 ఇయర్కి తీసుకుంటే మీకు 599 ఉంటుందన్నమాట. సో మీరు 1 ఇయర్కి కోర్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను, దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది, దీనికి సంబంధించిన వీడియో కంటెంట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గాను. మీకు ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి కూడా మీకు వీడియోస్ అయితే రెగ్యులర్గా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి వీడియో. డెఫినెట్గా నోటిఫికేషన్లు వస్తాయి ఆగస్ట్ 15న. ఈ నోటిఫికేషన్తో పాటుగా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ రావచ్చు. అట్ ద సేమ్ టైం మనకి యాజ్ పర్ ది క్యాలెండర్ తీసుకుంటే ఎస్ఐపిసి నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. అది కూడా పోస్టులు పెంచడానికి కూడా మనమైతే ఒక వీడియో రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వీడియోస్ అయితే చేయడం జరిగింది రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని. సో మరి ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో మనం వేచి చూద్దామండి. సో కాబట్టి అలాగే గ్రూప్ 2 అయితే మనకి సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వస్తుంది. సో వీటన్నింటికి మీరు సన్నద్ధం అవ్వండి, మీరు టైంని వృధా చేసుకోకండి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి. డెఫినెట్గా మనకి ఈ రోజు నుంచే రెగ్యులర్గా మీకు కంటెంట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.